Good morning. Good morning, all leaders. Good morning, Indians. My name is Nagu Kumari from Amlapuram Silver Estate. సో మా అప్లైన్ వచ్చి విఎస్టీ భవాని మేడం గారు. సో ఈరోజు నేను ఆట్రస్ వర్బ్ ఫ్లోర్ క్లీనర్ గురించి నేను డెమో చేయబోతున్నానండి. దీనికి ఆల్టర్నేట్గా మరి లైజాల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్ సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ సింబల్ వేసి మనం ఎంత మోసం చేస్తున్నారో బయట మార్కెట్ వాళ్ళు చూద్దాం. నేను 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 గ్లాసుల్లోని నార్మల్ వాటర్ అయితే వేస్తాను. సో ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అండి. మనం ఏదైతే వైట్ డ్రెస్సెస్ ఉన్నాయో, యూనిఫామ్స్ ఉన్నాయో వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. అవి కాయదేరిపోవడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు మనం దీన్ని సపోర్ట్ అంటే దానికి కొంచెం కవర్ చేయడానికి అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి, ఇది అందరికీ తెలిసిందే. సో మనం దీంతో వీటి రెండిట్ల యొక్క వేరియేషన్ చూద్దామండి. దీంట్లో నేను ఒక 4 డ్రాప్స్ వేస్తున్నాను. అలాగే దీంట్లో కూడా ఒక 4 డ్రాప్స్ తీసుకున్నానండి. ఇది వచ్చి మన వెస్టేజ్ కంపెనీ వారిది, మన ఇండియన్ కంపెనీ అండి. దీన్ని ఒక 5 ml లిక్విడ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఫైవ్ ఎంఎల్ తీసుకున్నానండి. నాకు ఈ కంపెనీ పేరు కూడా తెలీదు. వెస్టేజ్ పరిచయం అవ్వకముందు నేను ఇదే యూజ్ చేశానండి. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఒక వాల్యూ చేసిన తర్వాత దీన్ని అయితే ఆఫ్ చేయడం జరిగింది. నేను ఇదే యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చి ఒక 1/2 కప్పు అయితే నేను తీసుకుందాం జరిగిందండి. సో ఈ రెండిటిని నేను మనం ఏదైతే ఉజాలా తీసుకున్నామో ఆ రెండిట్లోనే వేయడం జరుగుతుంది. ఇది 5 ml తీసుకున్నానండి. ఇది 1/2 కప్పు తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఈ రెండింటిని మనం ఒకసారి కలుపుకుందాము. చూసారండి, ఇదైతే మనకి తొందరగా బ్యాక్టీరియాని రిమూవ్ చేసింది. ఇది ఎలా వేసింది అలాగే ఉంది. ఇది ఓన్లీ ఫ్లోర్కి మాత్రమే కాదండి, ఎవరికైనా పేను కొరుకుడు అంటారు కదా, తలలో అట్టట్ల కింద జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఒక డ్రాప్ లిక్విడ్ అక్కడ అప్లై చేసి తలస్నానం చేయించినట్టయితే మనం ఆ పేను కొరుకుడి నుంచి మనం విముక్తి పొందొచ్చండి. అదే కాకుండా మనం ఎంతో ప్రేమగా పెరట్లో కొన్ని రకాల ఫ్లవర్స్ అలాగే కాయగూరలని చిన్న చిన్నగా కుండీలు వేసుకుని మొక్కలు అది పెంచుకుంటూ ఉంటాం. దానికి వైట్ కలర్ ఒక పౌడర్ లాగా ఒక వైరస్ అనేది వస్తుందండి. అలాగే నుగరు కింద చెట్టుని పట్టేసి ఎక్కువ మందార చెట్లకి అయితే వస్తుంది. ఆ రకంగా వచ్చి చెట్టు అయితే క్షీణించిపోయి చనిపోవడం జరుగుతుందండి. అది ఈ ఒక 5 ml ఈ లిక్విడ్ తీసుకుని వాటర్లో పిచికారీ చేసి దానికి స్ప్రే చేసినట్టయితే దాని నుంచి మనం కాపాడుకోవచ్చండి. ఆ వైరస్ నుంచి మనకు ఓన్లీ ఫ్లోర్కే కాదండి, మొక్కలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన హెడ్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. దీని ప్రయోజనాలు అయితే నాకు తెలీదు, దీని వేరియేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. చూడండి ఫ్రెండ్స్, దీన్నైతే మరి ఈ బ్యాక్టీరియాని రిమూవ్ చేయలేకపోయింది. సో ఇదే మన ఇండియన్ కంపెనీ యొక్క లిక్విడ్ వాటర్ ఉంది చూసారా, అది నేను దీంట్లో కలపడం జరుగుతుందండి. ఇదేమన్నా దీన్ని మార్చగలుగుతుందేమో చూద్దాం. చూడండి,
లిక్విడ్ బ్యాక్టీరియాని అయితే తొలగించిందండి. లిక్విడ్ అయితే దాని యొక్క కలరు మరి ఈ రకంగా ఉంది కాబట్టి దాన్ని దీంట్లో అలాగే ఉంచేసింది. కానీ దీన్ని కూడా మనకి రిమూవ్ చేసే క్యాపబిలిటీ అయితే మన వెస్టేజ్ అల్ట్రాస్కోప్కి ఉందండి. సో ఇది కలర్ చేంజ్ అయ్యే లోపల నేను మరి మీతో 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సో బయట మనం చాలా వర్క్ చేస్తూ ఉంటామండి, బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము. మనం పూర్వం అయితే శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారండి. ఇప్పుడు డైరెక్ట్గానే ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని మరి కూర్చోవడం జరుగుతుంది. ఆ రకంగా మనం చేయడం వల్ల చాలా బ్యాక్టీరియా అయితే మన పాదాల నుంచే మనకి లోపలికి రావడం జరుగుతుందండి. చాలామంది ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటారు, కింద ఏమైతే బిస్కెట్స్ చాక్లెట్స్ ఏమైనా పడిపోతే వెంటనే తీసుకుని నోట్లో పెట్టుకుంటారండి. సో వాళ్ళకి దానివల్ల రకరకాల వైరస్లు వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. వైరల్ ఫీవర్స్ అలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది యూజ్ చేసుకోవడం వల్ల మన ఫ్లోర్ నీట్గా ఉండడమే కాకుండా మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనకి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఒకవేళ వన్స్ పడినా వాళ్ళు తీసుకుని తిన్నా కూడా వాళ్ళ ఆర్గాన్స్ కానీ వాళ్ళ స్కిన్కి కానీ వాళ్ళ ఎటువంటి డైజెషన్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను చెప్తున్నానండి. సో దయచేసి అందరూ కూడా మన ఇండియా ప్రొడక్ట్స్ వాడుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.